చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేయొచ్చు. ఈ రోజు నేను ఇంకో స్టైల్లో చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, మైదా పిండి, అలాగే శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక ఎగ్గును కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. 10 నిమిషాలు అయిన తర్వాత బయటికి తీసి బాగా వేడిగా ఉన్న నూనెలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత టమాటో సాస్ని వేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నోట్లో వేసుకోవటమే.